నమస్కారం అందరికీ. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ భవాని. ఎలాంటి పని, వాతావరణం మరియు సంస్కృతుల వృద్ధి చెందుతాయి మరియు దానికి ఏ పరిశ్రమలు సరిపోతాయి? యాక్చువల్గా ఇది మంచి ప్రశ్న. వాస్తవానికి నీ కెరియర్కు ఎలాంటి పరిస్థితి ఉండాలి, నీ కెరియర్కు ఎలాంటి పరిస్థితి ఉండాలి అనేది నీ మొదటి అంటే వర్క్ ప్లేస్. విద్యార్థి అయితే స్టడీ ప్లేస్ అంటే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ. అదే కార్మికుడు, ఉద్యోగి అయితే ఆయన ఆఫీసు లేదా పరిశ్రమ, లేదా నిరుద్యోగి అయితే ఆయన ఇల్లు లేక లైబ్రరీ లేక సమాజం. ఓకే, వర్క్ ప్లేస్ అనమాట. నువ్వు ఉన్నటువంటి ప్లేస్ అది ఎలా ఉండాలి అని అంటే నిన్ను ప్రోత్సహించేదిగా ఉండాలి, నీకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేదిగా ఉండాలి, నీకు మంచి సూచనలు సలహాలు ఇచ్చేదిగా ఉండాలి, నీ అభివృద్ధిని కోరుకునేదిగా ఉండాలి. కానీ ఇంటి నుంచి కాలేజీకి పోయేసరికి కాలేజ్ అంతా ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు, చెత్త ఉంది, దుమ్ము ఉంది అనుకో. ముందు మెంటల్ గా, మానసికంగా నీకు అక్కడ చదువుకోవడానికి ఇష్టం అనిపించదు. వాష్రూమ్కి వెళ్ళాలనుకో, అసలు వాష్రూమే లేవు, ఉంటే అందులోకి వెళ్ళలేవు. మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కడుపు చేతిలో పట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి. సార్ వస్తే భయం, ఏమని మాట్లాడతాడో తెలియదు. ఆ సారు రకరకాల పేర్లు పెడతా అంటాడు, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకం పేరు పెడతాడు. ఇక అందులో ఇవాళ రేపు విద్యార్థులను కులం పేరుతోటి కూడా దూషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక అమ్మాయిలను వేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని వర్క్ ప్లేస్, నువ్వు పనిచేసే స్థలం, నువ్వు ఉండే స్థలం, నీ కెరియర్ ను ముందుకు తీసుకుపోయే స్థలం, ప్లేస్ ఏ విధంగా ఉండాలంటే అది నీకు సంతోషకరంగా ఉండే విధంగా ఉండాలి. అలాగే నీవనేటువంటిది అక్కడ కల్చర్ ఎలా ఉండాలి. కల్చర్ అంటే ఏంది? సంస్కృతి. కాలేజీలో ఏం సంస్కృతి ఉంది? రాగింగ్ సంస్కృతి ఉంది అనుకో. నేను పోనంటే పోనంటే పో. ఆ పరిశ్రమలో లేక ఆ కాలేజీలో అసలు టీచర్లే లేరు, చదివే రాదని చెప్పరనుకో, ఎందుకు వేస్ట్ అని అనుకుంటాం. లేదు, అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ నీ తెలివిని చూసి మెచ్చుకునే బదులు ఈర్ష్యపడుతూ ప్రధానికి సూటిపోటి మాటలని నిన్ను ఇంటర్ చేస్తారనుకో. ఏం కల్చర్ ఇది? నేను ఆ కాలేజీకి పోన్నానా, నేను ఆ స్కూల్కి పోన్నానా అంటాం. అంటే వర్క్ ప్లేస్ కానీ లేక ఆ ప్లేస్లో ఉండేటువంటి కల్చర్ కానీ దాన్ని బట్టే వాళ్ళ కెరియర్కి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. అందుకని ఏంటంటే ఉన్న దాంట్లో నీవు 2 రకాలుగా 3 రకాలుగా నీ కెరియర్ను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకటి, అక్కడ వాతావరణం బాగలేకపోయినప్పటికి కూడా, వర్క్ కల్చర్ బాగలేకపోయినప్పటికి కూడా ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేయి. అక్కడ ఫ్రెండ్షిప్ కానీ లేక కాలేజీ వాతావరణం బాగలేకపోయినప్పటికి కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అలాంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అలాగే వీలైన మేరకు నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన వారితో స్నేహితం చేయడానికి ప్రయత్నం చేయి. ఒంటరిగా ఉండకు, నీ అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయి. అందరూ లెక్చరర్స్ ఒక తిరిగి ఉండరు, అందరూ స్టూడెంట్స్ ఒక తిరిగి కూడా ఉండరు, అన్ని కాలేజీలు ఒక తిరిగి కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ చదువుకునే వాతావరణం లేకపోతే లైబ్రరీకి వెళ్ళి చదువుకో, ఇంటికి వచ్చి చదువుకో, నెట్ లో చదువుకో, బాగా చదువు వచ్చినటువంటి స్టూడెంట్స్ తోటి చదువు నేర్చుకో. కానీ నిరుత్సాహపడిపోయి ఈ సంవత్సరాన్ని వేస్ట్ చేసుకోకు. ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను, నాకు నైట్ షిఫ్ట్ వేస్తాను, ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను, నన్ను 24 గంటలు రుద్దుకుంటారు, ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను, తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటారు. అసలు ఉద్యోగం అంటేనే అంత. ఒక అయ్య దగ్గర నౌకరు చేసినప్పుడు ఆ అయ్య చెప్పినట్టు వినాలి. అందుకని అయ్య దగ్గర నౌకరు చేస్తావా, నీకు నువ్వే నౌకరుదారుడు అవుతావా? సెలెక్ట్ యువర్ సెల్ఫ్. అది అందుకనే కల్చర్ కానీ లేకపోతే వర్క్ కండిషన్స్ కానీ వాటి ఏ విధంగా ఉండాలి, వాటిని ఎట్లా అనుసంధానించుకోవాలి, మన కెరీర్ డెవలప్మెంట్ కోసం వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అదర్స్. థ్యాంక్ యూ.